కాఫీ మ్యూజియం ఆర్టీసీ కాంప్లెక్స్కు దగ్గరలో ఉంది పక్కనే. సో ఇది కాఫీ మ్యూజియం. సో కాఫీ మ్యూజియం టికెట్ ఇది అరకు వ్యాలీలో పర్ పర్సన్ 20 రూపీస్. జస్ట్ ఇక్కడే అన్న టికెట్ ఇస్తాడు, అన్న వెరిఫై చేస్తాడు ఇలా. సో వెళ్తున్నాం. ఎంట్రెన్స్లో ఇలా ఉన్నాయి. ఈ కాఫీ గింజలే అనుకుంటా. ఈ బొమ్మలు చూసి వీళ్ళు కూడా బొమ్మలే అనుకున్నాను నేను. వీళ్ళు మనుషులు, వీళ్ళు బొమ్మలు. టీ కాఫీ లైట్లు వేయాలి, లైట్లు వేయలేదు పర్సన్ ఇంకా. ఈ అరకులో ఈ కాఫీ సీడ్స్ ఎలా వచ్చాయంటే జస్ట్ క్లియర్గా ఉంది. ఇథియోపియా నుంచి అరకుకి వచ్చాయి. కాఫీ మ్యూజియానికి ఎంట్రెన్స్ ఇది. ఎంట్రెన్స్ కాఫీ మ్యూజియం ఎంట్రెన్స్. కాఫీ పురాణం అంట. స్టెప్ బై స్టెప్ చూపించడానికి మేము ట్రై చేస్తాము. ఇది ఫాస్ట్ చేసుకోండి, మళ్ళీ చదవచ్చు, ఎందుకంటే లేట్ అయితే ఇంకా చాలా ముందుకెళ్ళాలి. సో ఇది స్టార్టింగ్ విత్ పిక్చర్. సింపుల్గా 19 పాయింట్స్లో చెప్పారండి. స్లోగా చూపిస్తాను. స్టార్టింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ కాఫీ తొలినాటి చరిత్ర విత్ పిక్చర్, బయోడేటా. ఇది ప్రారంభంలో కాఫీ అంగళ్ళు ఎలా ఉండేవి. కాఫీ ప్రపంచ ప్రయాణం చేసి అరకుకు వచ్చింది. ఇక్కడ ఉండాలి మేబీ. టర్కీ అసలు ఇథియోపియా నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? విత్ పిక్చర్ ఇది. భారతదేశానికి కాఫీ ఎలా వచ్చింది, లేదంటే ఈ కాఫీ లైక్ ఈట్ సీడ్స్ 1898వ సంవత్సరం. సో పిక్చర్స్ ఇవి. సో భారతదేశానికి వచ్చిన తర్వాత భారతీయులు ఆదివాసులు వీళ్ళు.
అరకు లోయలో ఆర్గానిక్ కాఫీ గురించి ఇది విత్ పిక్చర్, ఇది డీటెయిల్స్ చూపిస్తాను ఇప్పుడు. కాఫీ రకాలు, రకరకాల కాఫీలు, అంటే రకరకాల గింజలు. విత్ పిక్చర్ ఇది. ఈ బయోడేటా పైన ఈ పిక్చర్ ఇచ్చారు, దానికి హెడ్డింగ్ కాఫీ రకాలని ఇచ్చారు, కాఫీ ఎలా సాగు చేస్తారు అనేసి పిక్చర్లో సింపుల్గా ఇలా ఇచ్చారు. సో బయోడేటా ఇలా ఇచ్చారు. మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే, అక్కడి నుండి స్టార్టింగ్ అయ్యి ప్రాసెసింగ్ యూనిట్కు తరలించి క్రమం చేయబడింది. కాఫీ క్రమం. షుగర్ పౌడర్ అంట ఇది. కాఫీ శుద్ధిపరచుట, కాఫీ గింజలను శుద్ధిపరుస్తున్నారు చూడండి, బయోడేటా ఇక్కడ రాసి ఉంటారు, చూపిస్తాను నేను. వాణిజ్య పంట భారతదేశంలో కాఫీ అనేది. సో హెడ్లైన్ మిస్ అయింది, చూస్తాం ఏంటి. ఇది దంచుతున్నారు. అరేబికా మరియు రోబస్టా కాఫీ పండ్లలో ప్రతి ఒక్క దానిని 2 విభిన్నమైన పద్ధతిలో క్రమం చేయబడుతుంది. అది ఇది డీటెయిల్స్. ఎస్ప్రెస్సో కాఫీ డే కాఫీ మిషన్లో ఎస్ప్రెస్సో ఉంటుంది కదండి, దానికి సంబంధించింది. ఇంతకుముందు కాఫీ డే మిషన్లు రాకముందుకు 10 స్టెప్స్ ఫ్రమ్ సీడ్ టు కాఫీ కప్. సీడ్ నుంచి మన కప్లో కాఫీ వస్తుంది కదా, వాటిని 10 స్టెప్స్లో మనకు వివరిస్తున్నారు. చూపిస్తాం స్టెప్ 1 దగ్గర నుంచి. గ్రోయింగ్, పికింగ్, ప్రాసెసింగ్, మిల్లింగ్, రోస్టింగ్, ప్యాకింగ్. మిస్ అయిందండి, ఏంటో అర్థం అవ్వట్లేదు. ప్యాకింగ్ తర్వాత 7వ పాయింట్ గ్రైండింగ్. ప్యాకింగ్ గ్రైండింగ్ మధ్యలో ఏముంది? బ్రూయింగ్, మన కప్పు చేతికి వస్తుంది. డ్రింకింగ్. 7th మిస్ అయింది, నాకు ఐడియా లేదండి. సిప్పింగ్ అని. ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వచ్చేసాము. పక్కనే కాఫీ షాప్ ఉంది. కాఫీ వస్తువులు, వాటికి సంబంధించిన వస్తువులు, కాఫీ చాక్లెట్స్, అలా ప్రతిదీ కాఫీ గింజలకు సంబంధించినవి ఉన్నాయి అక్కడ. బేకరీ ఐటమ్స్ ఇక్కడ, వాటి గురించి చాక్లెట్స్. కాఫీ వస్తువులే అండి అవన్నీ కాఫీ వస్తువులు. ఇక్కడ చేస్తారు, మిల్ ఉంది అక్కడ, లైక్ గ్రైండింగ్ అలా.
కాఫీ, ఇండియాలో కాఫీ అంటారు కదా, ఫ్రెంచ్లో కెఫే అంటారు, ఇటాలియన్లో కాఫీ అంటారు, ఇథియోపియన్లో బాన్ అంటారు, కంబోడియన్లో కెఫే అంటారు, పర్షియన్లో కెఫే అంటారంట, అరబిక్లో కహ్వా అంటారంట, టర్కిష్లో కహీ అంటారు, పోర్చుగీస్ కఫే, స్పానిష్ కఫే. ఇంతటితో ఈ కాఫీ మ్యూజియం సమాప్తం.